ఈ జిల్లాలో భద్రత ఇవ్వవలసినటువంటి ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ భద్రత నాకు గత ప్రభుత్వం కల్పించింది. బహుశా మంత్రులకు ఎస్కార్ట్లు ఇచ్చినారో లేదో, నాకు ఎస్కార్ట్ జీపు జిల్లాలో ఎక్కడ జరిగినా ఎస్కార్ట్ జీపు వెంట పెడుతూ ఫకీరప్ప గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 2+2 గన్మెన్తో అడిషనల్గా ఇవన్నీ ఇచ్చారు. అంటే థ్రెట్ పర్సెప్షన్ లేకుండానే ఇచ్చారా? ప్రాణహాని శత్రువుల నుండి ఉంది అనేది గమనించి ఇచ్చారా, లేక యథాలాపంగా ఇచ్చారా? పోనీ ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ప్రాణహాని ఉందని గన్మెన్ కొనసాగించారా, లేదా యథాలాపంగా ఇచ్చారా క్యాజువల్గా? మరి ఎందుకు తొలగించారు? అంటే దుర్మార్గాలు చేస్తూ ఉన్న మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మేము గొంతెత్తకూడదనే? ఈ జిల్లాలో మీ అరాచకాల పైన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి తోపుదుర్తి గొంతు నొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు మూగబోతుందనా? మరి ఏ చట్టం ప్రకారం మీరు తొలగించినారు? నన్ను బెదిరించాలనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. అంటే ఒక వ్యవస్థ టిప్పర్కు సంబంధించిన డ్రైవర్ కూడా ఏదో రాష్ట్రంలో వచ్చాడు, ప్రకాష్ రెడ్డి ఎవడో తెలియదు, ఇంకా ఓనర్ ఎవడో కూడా తెలియదు. వాళ్ళకి అన్ని లైసెన్సులు ఉన్నాయా లేదా, ఇతను డ్రైవ్ చేస్తాడా లేదా అన్నీ చూసే సంస్థ అతనికి ఉద్యోగం ఇచ్చి ఉంటుంది. అలాంటి డ్రైవర్ పైన, అలాంటి సంస్థ పైన ఎప్పుడైతే టిప్పర్ని అక్కడ ఎస్ఆర్సి అనేది కనిపించిందో అతనిలో ఒక ఉగ్రేత అంటే ఒక రకమైన చాడిజం బయటకు వచ్చి అప్పుడే డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది, టిప్పర్ మీద రాళ్ళు ఇసరడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన చర్య తీసుకున్నారో. అతని కారుకు సంబంధించి అంటే 10 మీటర్ల దూరంలోనే ఆగిందని అతనే చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీకు నిజంగా ప్రాణరక్షణ, ప్రాణభయం ఉందంటే వాడిని కొట్టడం తప్పే. అంటే కోపంలో కొట్టే వేరు, కానీ మరీ కూడా వచ్చి హత్యా రాజకీయాలు మా పైన నెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా నేను చెప్తున్నాను. మేము ఎప్పుడూ హత్యలు చేయలేదు, ఎక్కడ హత్యల జోలికి పోలేదు.